బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది. నల్గొండలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును 15 రోజుల్లో కూల్చివేయాలని మున్సిపల్ అధికారులను హైకోర్టు ఆదేశించింది. నల్గొండలో నిర్మించిన పార్టీ ఆఫీసును రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆఫీస్ నిర్మాణం చేపట్టక ముందు అనుమతులు తీసుకోవాలని సూచించింది. హైకోర్టు పార్టీ ఆఫీస్ నిర్మాణం చేపట్టిన తరువాత అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించింది. అంతేకాకుండా అనుమతి లేకుండా పార్టీ ఆఫీసు నిర్మాణం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీకి ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వెంటనే కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మున్సిపల్ అధికారులను గతంలో పలుమార్లు ఆదేశించారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు కోర్టుకు వెళ్లారు. తాజాగా కోర్టు ఆదేశాలతో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేతకు మున్సిపల్ అధికారులు సిద్ధమవుతున్నారు. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేతకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, నల్గొండ బీఆర్ఎస్ కార్యాలయం 15 రోజుల్లో కూల్చివేయాలంటూ హైకోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. ఇక అనుమతి లేకుండా నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. అయితే దానిపై గతంలోనే రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలోనే అనేక ఆరోపణలు జరిగింది. దీనిపై రెగ్యులేషన్ చేసే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుదీర్ఘ వాదన విన్న తర్వాత కోర్టు ఈ రోజు అసలు అనుమతి తీసుకోకుండా ఏ విధంగా మీరు ఆ యొక్క నిర్మాణం చేపట్టారు, అనుమతి తీసుకున్న తర్వాత నిర్మాణం చేపట్టారు, కానీ ముందు భవనాన్ని కట్టి తర్వాత అనుమతి ఏ విధంగా తీసుకుంటారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ యొక్క అనుమతి తీసుకోకపోవడంతో మున్సిపల్ శాఖ అధికారులకు వెంటనే 15 రోజుల్లో ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలి, అదేవిధంగా ₹1,00,000 నష్టపరిహారం కూడా చెల్లించాలంటూ కూడా ఈరోజు హైకోర్టు బీఆర్ఎస్ పార్టీని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం మీద నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరొకసారి హైకోర్టులో చిక్కేదని చెప్పవచ్చు. మొత్తం పార్టీ కార్యాలయం మొత్తంగా 15 రోజుల్లో కూల్చివేయాలంటూ కూడా హైకోర్టు ఈ రోజు ఉత్తర్వులు కూడా జరిగింది. జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్ ఈ ఉత్తర్వుని పాస్ చేసింది. బలరాం, సునీల్, అంటే ఈ తాజా తీర్పుకు సంబంధించి నెక్స్ట్ బీఆర్ఎస్ ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతోంది? ఇంకా ఏమైనా న్యాయ పోరాటం చేసే ప్రయత్నాలు ఏమైనా చేయబోతోందా? మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, కాంగ్రెస్ స్థానికంగా ఉండే నాయకులు కావచ్చు, ఏ రకంగా స్పందిస్తూ ఉన్నారు ఈ తీర్పుకు సంబంధించి? కాంగ్రెస్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారం నుండి పార్టీ భవనాన్ని నిర్మించింది. అది కూడా ఇది చట్టవిరుద్ధం. ఏదైనా ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. మున్సిపల్ శాఖ నుంచి కావచ్చు, మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ కావచ్చు, ఇలా అనుమతులు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం. అది ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఇప్పుడు అది భవనం నిర్మాణం చేపట్టిన తర్వాత ఇప్పుడు అనుమతి కావాలంటూ కూడా ఏ రకంగా చేస్తారు, ఇది చట్టవిరుద్ధం అంటూ కూడా బీఆర్ఎస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా పదే మాట్లాడిన సందర్భాలు కూడా మనం గతంలో చూస్తుంది. తాజాగా హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది. భవనాన్ని కట్టక ముందు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కానీ కట్టిన తర్వాత ఏ విధంగా మీకు అనుమతులు ఇస్తారు, ఏ విధంగా రెగ్యులేట్ చేస్తాము, కాబట్టి ఇది చట్టవిరుద్ధం కాబట్టి వెంటనే ఆ భవనాన్ని తీర్చివేయాలంటూ కూడా మున్సిపల్ శాఖ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక నిబంధనల విరుద్ధంగా కట్టిన నేపథ్యంలో ₹1,00,000 నష్టపరిహారం కూడా అది చెల్లించాలంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద నల్గొండ జిల్లాలో మరొకసారి అది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ సంబంధించిన వివాదంలో కోర్టు జోక్యం చేసుకుని, అంటే కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు జోక్యం చేసుకుని కూడా ఈ యొక్క భవనాన్ని మధ్య కూల్చివేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జరిగింది. హైకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చూడాలి. మున్సిపల్ శాఖ అధికారులు భవనాన్ని కూల్చేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే కోర్టు పూర్తి తీర్పు కాపీ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన దానిపై రేపు లేదా ఎల్లుండి దీనికి సంబంధించిన దానిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సునీల్, అంటే ఈ తీర్పు ఏ రకంగా ఉంది? ఎన్ని రోజుల్లో కూల్చివేయాలంటూ కూడా ఆదేశించింది హైకోర్టు? 15 రోజుల్లో ఈ నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత అటు ప్రభుత్వ శాఖ అధికారులు కావచ్చు, మున్సిపల్ శాఖ అధికారులు కూడా దీనిపై పూర్తి చర్యలు కూడా తీసుకునే అవకాశం. ఎందుకంటే గతంలో రాజకీయ దుమారం చెప్పింది, పార్టీ భవనం అనుమతి లేకుండా కట్టారు, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అనుకూలంగా ఈ యొక్క భవనాన్ని నిర్మించారంటూ కూడా గతంలో అటు కాంగ్రెస్ శ్రేణులు, అటు నల్గొండ జిల్లా చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అనేక సార్లు ఆరోపణలు చేశారు. ఇప్పుడు కోర్టు తీర్పు ఇవ్వడంతో త్వరగతిన ఈ యొక్క కోర్టు ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది.